హాయ్ అందరికీ శనివారం రాబోయే వైల్డ్ కార్డ్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఇది 100% కన్ఫర్మ్ అనమాట. ఈ ఆరుగురు అయితే 100% కన్ఫర్మ్ అయిన తర్వాత నేను వీడియో చేస్తున్నాను. సో రేపు అయితే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. రేపు షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత శనివారం అయితే ఎపిసోడ్ రాబోతుంది అనమాట. మొత్తం 6 మెంబర్స్ అయితే రాబోతున్నారు. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి వీడియో వెళ్తుంది. నాకు పర్సనల్గా బాగా యూజ్ అవుద్ది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇంకా విషయానికి వస్తే 6 మెంబర్స్ లో 4 మెంబర్స్ కొత్త మొహాలే అనమాట. మనకు అంతా తెలిసిన మొహాలు ఏమీ కాదు, సీరియల్ యాక్టర్సే వస్తున్నారు. సో ఇంకా ఇద్దరైతే బాగా ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ కంటెస్టెంట్ ఆయిష. ఈమె సీరియల్ యాక్టర్. బిగ్ బాస్, తమిళ్ బిగ్ బాస్ లో ఈ 9 వీక్స్ ఉండి వస్తున్నారు అనమాట. 9 వీక్స్ ఉన్న తర్వాత ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ 6 తమిళ్లో. ఆ తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ 9 కి అయితే మనకు వస్తున్నారు వైల్డ్ కార్డ్ గా. చూడడానికి చాలా బాగుంటారు, ఫిట్ గా ఉంటారు, టాస్కుల్లో బాగా పర్ఫామ్ చేసే క్యాండిడేట్ లా కనిపిస్తున్నారు. తర్వాత శ్రీనివాస సాయి ఈయన గోల్కొండ హై స్కూల్లో చైల్డ్ యాక్టర్గా పనిచేశారు. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈయన కూడా మంచి యంగ్గా ఫిట్గా ఉంటారు. టాస్కుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈయన నుండి. ఇంకా గౌరవ్ గుప్తా సీరియల్ చూసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉండొచ్చు, చూడడానికి బాగుంటారు, సీరియల్ యాక్టర్ అనమాట. గీత LLB అనే సీరియల్లో యాక్ట్ చేశారు ఈయన. అండ్ నిఖిల్ నాయర్, ఈయన కూడా మంచి జిమ్ బాడీ ఫిట్గా ఉంటాడు. డెమోన్ పవన్ కళ్యాణ్కి మంచి పోటీ అయితే వీళ్ళ నుండి లభించవచ్చు. రీతు చౌదరి మంచి యంగ్ గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళకి వీళ్ళు అట్రాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈయన పలుకే బంగారం ఆయే సీరియల్లో యాక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేది అలెక్యా చిట్టి పికిల్స్. ఈమె గురించి ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు, అందరికీ తెలుసు, సుపరిచితురాలు అనమాట. ట్రెండింగ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఒకప్పుడు హల్చల్ చేశారు అలెక్యా చిట్టి పికిల్స్ ఇష్యూలో. సో ఈమె వస్తే మంచి ఇంట్రెస్టింగ్ గా కాంట్రవర్షియల్ గా ఉంటుంది. నెగిటివ్ అండ్ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మిగిలిన సిస్టర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళు బయట చేసే ట్రెండింగ్స్ కి ఈమె లోపల ఇచ్చే పర్ఫార్మెన్స్ కి మామూలు మజా అయితే రాదు ఈమె వచ్చిన తర్వాత. లాస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే దివ్యల మాధురి గారు. ఈయన దువ్వాడ శ్రీను వాళ్ళ ప్రియురాలు. ఈమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈమె తెలియకుండా ఎవరు ఉండరనమాట. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె మంచి కాంట్రవర్షియల్ అనమాట. ఫైటింగ్స్ లో ఎవరు అతల వాళ్ళు ఎవరనే చూడదు, నోరు పారేసుకుంటది. సో గట్టి ఫైట్స్ అయ్యే అవకాశం అయితే ఉన్నాయి. ఫిజికల్ టాస్క్ లో అంతా ఆడుతుంది లేమో మనం చెప్పలేం, కానీ మాటల ద్వారా గట్టి పర్ఫార్మెన్స్ పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ ఆరుగురు అయితే ఇప్పుడు వరకు కాదు, వీళ్ళే 6 మెంబర్స్ కన్ఫర్మ్. రేపు షూటింగ్ జరుగుద్ది, ఎల్లుండి ఎపిసోడ్ వస్తుంది అనమాట. సో ఇలాగే మంచి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, గన్ షూట్స్ అప్డేట్స్ అయితే ఇస్తాను మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.